నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కాసేపట్లో సచివాలయానికి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం సాయంత్రం అన్న క్యాంటీన్లపై చంద్రబాబు సమీక్ష అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై చర్చ మంగళగిరిలో నారా లోకేష్ ప్రజార్ దర్బార్ పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు నీట్ పరీక్షలు రద్దు చేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ నీట్ 2024 పేపర్ లీక్ పై సుప్రీంలో విచారణ మరోసారి ఎన్టీఏ కేంద్రానికి నోటీసులు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ వర్మ ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రిగా ఛార్జ్ ఢిల్లీలో కొనసాగుతున్న నీటి ఎద్దడి తాగునీటి కొరతతో అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని క్యాంప్ కార్యాలయంగా కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పవన్ వెంట ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు అధికారులు. పవన్ కళ్యాణ్ రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీ సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కు వస్తున్నారు. ఇప్పటికే తన కోసం సిద్ధం చేసిన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్రటేరియట్లోని 2వ బ్లాక్లో జనసేన మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కోసం 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను అధికారులు సిద్ధం చేశారు. ఆయనతో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కపక్కన పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉంటాయి. రేపు తన ఛాంబర్లో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో కుప్పంలో పర్యటించనున్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన అక్కడకు వెళ్లనున్నారు. ఈ నెల 23, 24న చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన కుప్పం వెళ్లనున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమావేశమవుతారు. కుప్పంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశం అవుతారు చంద్రబాబు నాయుడు.
హైదరాబాద్లో బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది. కోటి మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా యత్నించింది. ఆశా వర్కర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ మహిళా మోర్చా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించకుండా, వారి నిరసనలు పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందంటూ మండిపడ్డారు. ఆశా వర్కర్లకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆందోళనకు దిగిన మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. తాము వచ్చాక జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలపై అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. చర్చను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. నీట్ అవకతవకలపై పోరాటం చేస్తున్నామన్నారు. 3 రూపాయలకు దొరికే విద్యుత్తును వద్దని చెప్పి 6 రూపాయలకు ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు యాదాద్రి పవర్ ప్రాజెక్టే ఏదైతే దామరచెర్లలో ఏర్పాటు చేయడం జరిగిందో దాని పట్ల అంటే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దాని వెనుక దాగి ఉన్నటువంటి ఒక అంతరార్థ పరమార్థాన్ని ఆలోచిస్తున్న పరిస్థితులలో ఆ చర్చను పక్కదారి పట్టించడానికి రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతుందో ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ 52 and 48%. బట్ ఎలక్ట్రిసిటీ మాత్రం ఏదైతుందో తెలంగాణ 53 సంథింగ్, ఆంధ్ర 46 సంథింగ్. సీది ప్రపోర్షనేట్. ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి విద్యుత్తు ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలనే ఆలోచనతో అట్లా ఎన్టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడకుండా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టే ఏర్పాటు చేయబడి కేవలం పీపీ అగ్రిమెంట్తో విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్తు మనకు అందింపజేసే విధంగా పొందుపరిస్తే ఇవాళ ఏదైతుందో మీరు ఆ 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు సంబంధించి ఆనాడే గట్ట సత్వరమైన నిర్మాణం పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే నీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎందుకే? ఇప్పుడు హరీష్ రావు గారు గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి 1:50 బదులు 1:100 చేయాలని చెప్పని డిమాండ్ చేయడం చూస్తుంటే అసలు ఆయనకు ఈ రిక్రూట్మెంట్ చేయాలని ఉందా లేకుంటే చేయకూడదని ఉందా? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులతో ఏదైతుందో వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి ఒక తెలంగాణ యువత ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుంటే హర్షించవలసింది పోయి మీరు 1:50 మీరు ఏదైతే కాంపిటీషన్ ఉన్నదో దాన్ని 1:100 చేయాలి. ఏదైనా మిస్టర్ హరీష్ రావు నోటిఫికేషన్లో పేర్కొనడం జరుగుతుంది. వన్స్ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ బిగన్ యూ కెనాట్ చేంజ్ ది నోటిఫికేషన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా డబిల్పూర్లోని హనుమాన్ గుట్టపై ఉన్న శ్రీ సీతారాముల దేవాలయంలో విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఘటన స్థలాన్ని మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీ బి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పారు. విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను వీలైనంత త్వరగా పట్టుకుని తీర్తామని అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులను గాలిస్తున్నట్లుగా తెలిపారు.
వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్ మార్గంలో పులివెందులు చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్ భవన్ ముట్టడించారు. టీఆర్ఎస్వి నేత గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు యువకులు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నీట్ యూజీ పరీక్ష వివాదం మరింత ముదురుతోంది. అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై బీహార్ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరి లీకేజ్ ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ బీజేపీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యంగా మోదీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి విపక్షాలు. దీంతో నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇక ఓవైపు అక్రమాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. లీకేజ్ డొంక కదిలించేందుకు రంగంలోకి దిగారు బీహార్ ఆర్థిక నేర విభాగం అధికారులు. ఈ క్రమంలోనే నీట్ పేపర్ను లీక్ చేసిన ముఠా 30 లక్షల చొప్పున చాలా మందికి అమ్మినట్లు బయటపడింది. ప్రశ్నాపత్రం లీక్ చేయడం, రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి జవాబులు బట్టి పట్టించడానికి పేపర్ లీకేజ్ ముఠా పక్కా ప్రణాళికను అమలు చేసినట్టు విచారణలు తేలింది. ఇందుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి 30 to 32 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న 9 మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది. మొత్తం 13 మంది నీట్ అభ్యర్థులు ఈ పేపర్ లీక్ లో భాగస్వాములైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీట్లో అవకతవకల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ప్రధానమంత్రి మౌనంగా ఉండడం సరికాదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్ విజ్ఞప్తి చేశారు.
కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ పరీక్ష వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓవైపు బీహార్లో 30 లక్షల నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఆది నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా లీకేజీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. మరోపక్క లీకేజీ వ్యవహారంపై సిట్ ఆర్థిక విభాగం దర్యాప్తు కొనసాగుతోంది. మరి విచారణలో అసలు నేరస్తులు బయటపడతారా? తదుపరి చర్యలు ఏంటి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. నంద్యాల జిల్లా డోన్ నుంచి తిరుపతి, విజయవాడలకు 2 ఎక్స్ప్రెస్ బస్సులను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బస్సులో ఆర్టీసీ డిపో నుంచి పాత బస్టాండ్ వరకు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ప్రయాణించారు. గతంలో డోన్ నుంచి తిరుపతికి వెళ్లాలంటే రైలు మార్గం ద్వారానే ఎక్కువ శాతం ప్రజలు వెళ్లేవారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2 లగ్జరీ బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క ప్రయాణికుడికి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. यो देवेभ्यो आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो देवा अग्रे రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర సరుకులకు తోడు పెరిగిన కూరగాయల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఎండాకాలంలో సాధారణంగా కూరగాయల ధరలు పెరగడం చూస్తుంటాం. కానీ ఈసారి భిన్నంగా పరిస్థితి మారింది. అసలు కూరగాయల ధరలు పెరగడానికి కారణమేంటి? అమాంతం పెరిగిన ధరలపై వ్యాపార వర్గాలు ఏం చెప్తున్నాయి? పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఏమంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ వెజిటేబుల్ మార్కెట్లో ఉన్నాం. ప్రస్తుతం కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో అటు కస్టమర్లు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అలాగే వ్యాపారులకు ఏ విధమైనటువంటి వ్యాపారం ఉంది అనేది కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వ్యాపారులు ఉన్నారు. ఏ కూరగాయలు ఎంత పెరిగింది, మీరు ఏమేమి అమ్ముతున్నారు? అసలు నేను సన్న మిరపకాయలు, బజ్జి మిరపకాయలు అమ్ముతున్నాను. నేను సన్న మిరపకాయలు, బజ్జి మిరపకాయలు కూడా గత ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో 45 రూపాయలు కిలో ఉండేటివి. పంట ఉత్పత్తి లేక ఎండలకు చాలా ఖరాబ్ అయిపోయి ఇప్పుడు 80 రూపాయలు వలికింది. ఇప్పటికిప్పటికి ఎంత పెరిగింది రేటు? ఇప్పుడు మీరు ఎట్లా అమ్ముతున్నారు? అప్పటికిప్పటికి సగం రేటు పెరిగింది. 10 ఉన్నటువంటి ఒక వస్తువు 20 అయింది, 20 ఉన్నది 40 అయింది, 50 ఉన్నది 100 అయింది. ప్రతిది కూడా ఆపు సగానికి సగాన్ని పెరిగింది. ఏమంటారు కొనుగోలుదారులు మీ దగ్గరకు వచ్చి? ఇప్పుడు కదా ఇంత రేట్లు పెరిగినాయి, తినలేకపోతున్నాము, చాలా అసాధ్యమైనటువంటి ఒక పరిస్థితులు ఉంది అని వాళ్ళు అంటున్నారు. మేమేం కూడా ఎక్కువ కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ చెప్తలేము. వాళ్ళు సడగ్గా వందనా అంటారు. ఏదో వాళ్ళ దాని 11 నెలలు లేనిది ఒక నెలలో దోసుకొని తిని మేము పెద్దగా అయ్యేటటువంటి అవకాశం కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో అందరూ కూడా పెట్టుకోవాలి. మీరు గతంలో ఎక్కువ తీసుకునేవారు, ఇప్పుడు తక్కువ కొనుగోలు చేస్తారు. కిలో తీసుకునేవారు అర్ధ కిలో, పావు కిలో తీసుకుంటారు. మరి పూర్తిగా సేల్స్ ఎట్లున్నాయి? సేల్స్ నేను 5 క్వింటాలు అమ్మేటటువంటి ఒక వ్యక్తిని. నేను గ్రూప్ ద్వారా, నాకు ఓన్గా పొలం ఉన్నది. మళ్ళా గ్రూప్ ద్వారా ఉన్న 5 క్వింటాలు అమ్మేటటువంటి వాడిని ఒక 2 క్వింటాలు మాత్రమే అమ్ముతున్నాను నేను. ఎందుకంటే సెల్స్ తక్కువైపోయింది. హాస్టల్లో హోటల్లో వాళ్ళు 20 కిలోలు కొనేది పాపం. కొన్ని ఈ పరిస్థితుల్లో వాళ్ళు కూడా పెట్టాలంటే చాలా తక్కువ అవుతుంది. కాబట్టి ఎట్లనో సర్దుబాటు చేసుకొని 20 కిలోలు కొనేటోడు 5 కిలోలు మాత్రమే కొంటున్నాం. ఎందుకు ఈ రేట్లు ఎందుకు పెరిగింది? ఏంది అసలు కారణం? ఈ రేట్లు పెరగడం పంట లేకనే పెరిగింది. కానీ పంట ఉత్పత్తి ఇంకొక నెల నాటికి ఆపు పడిపోతుంది తప్పనిసరి. ఇది కంటిన్యూ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటి ప్రభావం ఇప్పుడు కూరగాయల మార్కెట్లో కనిపిస్తోంది. సాధారణంగా ఎండాకాలంలో అత్యధిక ఎండలతో కొన్ని రకాల కూరగాయల పంటలు దెబ్బతినడంతో ధరలు పెరగడం కనిపిస్తోంది.
కానీ గతంతో పోల్చితే కొంత ఈ ఏడు సాధారణం కన్నా ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాటి భయానికి కొందరు రైతులు మోతాదు స్థాయిలో పంటలు సాగు చేయగా కొన్ని కూరగాయల పంటలు వడగండ్ల వానలతో పూత రాలడం, కురిసిన వర్షాలకు తెగులు సోకడంతో రైతులు దిగుబడి రాక నష్టపోయారు. దీంతో కూరగాయల ధరల మీద ప్రభావం పడింది. 10 బ్యాగులు తెచ్చేస్తే 10 బ్యాగులు పోయినాయి. 20కి 3 అమ్ముతున్నాం. ఏమో అంటారు గంత పిరమా అంటారు. ఇక అంత పిరమా అంటే ఆడ మొలవంది. ఇక మేమేం చేయాలి? ఆ ఇత్తనాలే మా మీద పడే దండుగాయ. ఇక అని వాళ్ళకు సదమాంచి ఒక అట్ట ఇటో అటో అమ్ముతున్నాం. మరి ఏం చేయాలి? ఎండలు కొడితే పోతాయి. ఎండలు కొట్టినాయి మళ్ళీ వానలు కొట్టినాయి. వానలు కొట్టాక అన్ని కూరగాయలు పోయినాయి. అన్ని కూరగాయలు పిరమైంది. ఇక తీసుకుంటారు. ఇక అప్పుడు 50 రూపాయలు కొనేది ఇప్పుడు 20 రూపాయలు కొంటారు. కొనకనే తప్పదు కదా, తినకనే తప్పదు కదా. ఇక గిరాకులు కూడా ఇక ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. ఆ కుంటి ఒక అట ఇటో అటో కొందరు వాళ్ళకు కూడా ఇబ్బందే కదా నాన్న. మరి కూరగాయల ధరలు చూసి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. సాధారణ సమయంలో వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేస్తే 500 రూపాయలు మార్కెట్కు తీసుకువెళ్తే సరిపోయేవని, కానీ ప్రస్తుతం ఆ డబ్బుతో సగం కూరగాయలు కూడా రావడం లేదని జనం వాపోతున్నారు. ఇక మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలిస్తే మాత్రం కిలో పచ్చిమిర్చి 120 రూపాయలు ధర పలకగా రిటైల్ దుకాణంలో మాత్రం 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. బీరకాయ 80 నుంచి 90 రూపాయలు, టమాటో 80 రూపాయలు అమ్ముతున్నారు. ఇక బహిరంగ మార్కెట్లో మాత్రం 90 రూపాయలకు పైనే చెబుతున్నారు. మునక్కాయలో 160, ఉల్లిగడ్డ 2 వారాల క్రితం 100 రూపాయలకు 4 కిలోల అమ్మకం జరిగాయి. ప్రస్తుతం 2 కిలోలు మాత్రమే వస్తోందని జనం వాపోతున్నారు. వెల్లుల్లి మాత్రం వాటి క్వాలిటీని బట్టి 250 రూపాయల నుంచి 300 వరకు ధర పలుకుతోంది. ఆలుగడ్డ 50, బెండకాయ 80, వంకాయ, దొండకాయ 80 రూపాయలకు ధర పెరిగింది. ఇకపోతే కొత్తిమీర కేజీ 120 రూపాయలకు పెరగ్గా పుదీనాతో పాటు ఆకుకూరల ధరలు కూడా అదే మోతాదులో పెరిగాయి. అటు నాన్ వెజ్తో మొదలుకొని వెజ్ వరకు ప్రతి కూరలో ఉల్లిపాయలు లేనిది దాదాపుగా కూర వండలేని పరిస్థితి. దీంతో అరకొరగా కొనుగోలు చేసి సర్దుకుంటున్నామని చెబుతున్నారు. कैसा है ये भी 30-35 था का 60 रुपया हो गया। और झुनगा क्या है बरबटी बोलते हैं ना, वो क्या है 60 रुपया। और क्या घोकर कई क्या है 80 रुपया घोकर कई। मालूम कैसे जीना गरीब कैसे खाएगा? हाँ पचमिर्ची 60 रुपया, सोरकाई इतना छोटा लो तो 30 रुपया 40 रुपया बोल रहे हैं. కూరగాయల రేట్లు మామూలుగా పెరగలేవండి బాబు. అది అన్ని రేట్లు పెరిగిపోయినాయి. వంకాయలు బెండకాయలు ఏ చూసా కానీ అసలు ఏంది వర్షాకాలం లేదంటారు. అక్కడ రైతుల దగ్గరనేమో తక్కువకి వస్తున్నాయి. రైతులేమో అక్కడ రేట్ రావట్లేదు అంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు రేట్ ఎక్కువైపోతుంది. సరుకులు లేవంటారు. ఈరోజు చూస్తేనేమో బెండకాయలు వచ్చేసి 30 రూపాయలకు హాఫ్ కేజీ అంట, అంటే 60 రూపీస్ కేజీ. ఇది యాక్చువల్లీ 20-25 రూపీస్ ఎక్కువ. రైతు దగ్గర 20 రూపాయలకే వస్తుంది. ఇప్పుడు ఇది 60 రూపాయలు అమ్ముతున్నారు. ఇక్కడ లేవంటారు. ఏమన్నంటే బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు అన్ని. టమాటా రేటు చాలా ఎక్కువైపోయింది. ఘోరం దొరకట్లేదు. అసలు ఎక్కడ కనపడలేదు. టమాటా అంటేనే చూడండి, ఇప్పుడు ఎన్ని షాప్స్ పెట్టారు. ఎక్కడ టమాటా ఉందా అండి? ఇక్కడ ఎక్కడ లేదండి. చూడండి టమాటా లేనే లేదు. అది బ్లాక్ మార్కెట్ అయిపోయింది. ఎక్కడ మళ్ళీ వర్షాలేమో అతివృష్టి అనావృష్టి అంటారు. అక్కడ చూస్తేనేమో చాలా వర్షాలు పడుతున్నాయి అంటారు. ఇక్కడనేమో వర్షాలు లేవు, ఇక్కడ టమాటా రాలేదంటారు. కూరగాయల డిమాండ్కు సరిపోను సరఫరా లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. వాటిలో కూడా కొంతమేర కూరగాయలు పాడైపోతున్నాయని చెబుతున్నారు. మరోవైపు జనం మాత్రం చేసేదేం లేక కూరగాయలు కొనేది తప్పక తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో అరకొర జీతాలతో బతుకు బండి లాగుతున్న వారు ఇంటి రెంటు, కరెంటు బిల్లులు, ఈఎంఐలు కట్టడానికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పెరిగిన కూరగాయల ధరలతో చచ్చి బతుకుతున్నామంటున్నారు. ప్రతి నెల రోజులకు సరిపోయే కూరగాయలకు జీతంలోని కొంత భాగం తీసి పెట్టుకోగా ఆ డబ్బు ఇప్పుడు ఉన్న ధరలతో మార్కెట్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడుతున్నారు. మరోపక్క రైతు బజార్లున్న చోట కొంతమేర ధరలు మేలుగా ఉంది. కానీ మార్కెట్లో అందుబాటులో లేని ఏరియాలలో మాత్రం అదనంగా 10 రూపాయల లాభంతో అమ్ముతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్టల్స్ బిజినెస్ వెరీ కాంపిటీషన్తో నడుస్తుంటాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో హాస్టల్స్లో ఉండే వారి సంఖ్యకు సరిపోను కూరగాయలు కొనాలన్నా, సరైన భోజనం అందించకపోయినా హాస్టల్ మారతారనే భయంతో ఎక్కువ ధరలున్నా కూరగాయలు కొనుగోలు చేస్తున్నామని అంటున్నారు హాస్టల్ నిర్వాహకులు. పెరిగిన కూరగాయల ధరలు ఇలాగే కొనసాగితే మాత్రం హాస్టల్ బిజినెస్ పూర్తిగా పడిపోతుందని అంటున్నారు. అలాగే హోటల్స్, రోడ్ సైడ్ నిర్వహించే చిన్న ఫుడ్ సెంటర్ల మీద కూడా దీని భారం పడుతుందని అంటున్నారు. మా హాస్టల్స్ డైలీ తీసుకెళ్తాం. ఇప్పుడున్న రేట్లు అయితే డైలీ 4000 అవుతున్నాయి కూరగాయలు. అంతకుముందు అయితే మాకు అంత 1500 అలా అయ్యేది. 3 రెట్లు పెరిగింది. పచ్చిమిర్చి 80 రూపాయలు, ఉల్లిగడ్డ 50 రూపాయలు, చిన్న ఉల్లిపాయలు 200, అల్లం 200,
అన్నీ అసలు ఈ టూ మచ్ రేట్లు తట్టుకోలేము. పరిస్థితి ఘోరంగా ఉంది. మొత్తం నిత్యావసర సరుకులు అన్నీ పెరిగి చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడాలి మరి ఏమైనా తగ్గుతాయేమో. చాలా ఘోరంగా ఉంటుంది. అది హెవీ పోటీ కాంపిటీషన్ నడుస్తుంది. హాస్టల్స్ కూడా ఈ కాంపిటీషన్లో ఈ రేట్ల మీద ఫీజులు అలా 5,000 మించలేవు. 5,000 మనం ఏం పెడతాం, అక్కడ రెంట్లు పెట్టాలి, అన్నీ పెట్టాలి, పవర్ బిల్లులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. కొంచెం ఇబ్బందికరమే. ఇప్పుడు 40 రూపీస్ అమ్ముతాము, మా మార్కెట్లోనే 40-35 అవుతుంది. ఈ వర్షాలు పడి ఇప్పుడు వర్షాకాలం అంతా రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ 10 రోజుల కింద 100కు 4-5 అమ్మినాయి, ఇప్పుడు 100కు 2.5-2 అవుతుంది. ఈ వర్షాకాలం రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ వర్షాలకు రాదు పంట. వర్షాకాలం రేట్ ఎక్కువ ఉంటుంది. 1-2 నెలలు పోతే తక్కువ అవుతుంది. తీసుకుంటే అప్పుడు 5 కిలోలు 6 కిలోలు తీసుకునేటోళ్ళు ఇప్పుడు 100 రూపాయలు 2 కిలోలు 2 కిలోలు 50 రూపాయలు తీసుకుంటాం. ఉల్లిగడ్డ కంపల్సరీ కావాలి కదా, ఉల్లిగడ్డ లేకపోతే కూరనే కాదు. ఇప్పుడు మామూలుగా వర్షాకాలం రేట్ ఎక్కువ తర్వాత తక్కువ అవుతుంది. కూరగాయల ధరలు పెరగడంతో జనం ఒకవైపు అవసరానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేయకుండా అరకొరగా కొనుగోలు చేసి సర్దుకుంటున్నారు. మరోవైపు పెరిగిన ధరలతో వ్యాపారులు సైతం మోతాదులో కూరగాయలను మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రస్తుత ధరలతో అమ్ముడుపోక లాభాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని వాపోతున్నారు. మరోపక్క మార్కెట్నే నమ్ముకుని బతికే హమాలీలకు, ఆటో వాలాలకు పెద్ద మొత్తంలో కూరగాయలు మార్కెట్కి రాకపోవడంతో పని సైతం దొరకడం లేదంటున్నారు. పెరిగిన కూరగాయల ధరలు ఇలాగే కొనసాగితే మాత్రం పచ్చడి మెతుకులే దిక్కు అని జనం అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్ని అంటేస్తున్నాయి. ముఖ్యంగా అటు పచ్చిమిర్చి 120 పలికితే టమాటా 60 నుంచి 70 రూపాయలు అమ్ముతా ఉన్నారు. వీటితో పాటుగానే ఆలుగడ్డ 40 నుంచి 50 పలుకుతుండగా వెల్లుల్లి ప్రధానంగా 250 వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో కూరగాయల ధరలు ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా పంట నష్టపోయింది. ఈ దిగుబడి లేకపోవడంతో మార్కెట్లో డిమాండ్కు సరిపడా ఈ యొక్క కూరగాయలు అందుబాటులో లేకపోవడంతోనే ఈ యొక్క కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్ని అంటున్నాయని వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కొనుగోలుదారులు మాత్రం 500-600లతో వారానికి సరిపడా కూరగాయలు గతంలో కొనుగోలు చేస్తే ఇప్పుడు మాత్రం 800 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అన్ని కూరగాయల ధరలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ గిడేతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.